Hello everyone, welcome back to our channel Vihan Wonders. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో టిప్పు సుల్తాన్ది చూసాం కదండి. ఇది వచ్చి శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథుల స్వామి వారి దేవస్థానం అండి. ఇది కూడా చాలా బాగుంది, చాలా పురాతనమైన దేవస్థానం ఇది. మనకి బయట అయితే ఇట్లా మేము ట్రావెల్స్లో వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఫ్రీ దర్శనంకి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది అన్నట్లు 50 రూపీస్ పే దర్శనం ఉంటుంది కదా, దానికైతే వెళ్ళమని చెప్పారు. మనకి టికెట్ వచ్చి 50 రూపీస్ అండి. 15 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనం అయితే కొంచెం లేట్ అవుతుందండి, 1 అవర్ 1.5 అవర్ అలా పడుతుంది అన్నట్లు అన్నారు. ఇదంతా బయట మనకి ఆ ఆర్కిటెక్చర్ అంతా చూసారు కదండి, చాలా పాతది ఆ ఆర్కిటెక్చర్. గుడి కూడా చాలా పాతది. అయితే లోపల స్వామివారు అయితే చాలా చాలా అందంగా ఉన్నారు. బట్ లోపలైతే మేము క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే అలో లేదు కాబట్టి. ఓన్లీ అవుట్స్కట్స్ బయట మాత్రమే చూపిస్తున్నామండి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఏమి అన్నట్లు. చూసారు కదా, గోపురం కానీ అన్నీ చాలా పురాతనమైనవి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా బయట నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా షాపింగ్ ఉంటుంది కదా, అదే ఉంది. మేమైతే ఏం షాపింగ్ అయితే చేయలేదండి. ఇక్కడ టాయ్స్ అంటే అలాంటివి అయితే ఏమీ తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే మైసూర్కి బయలుదేరాం. ఆన్ ద వేలో చూసారా మొత్తం గ్రీనరీ చాలా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ దీనికంటే ముందు షాపింగ్కి వెళ్ళామండి. అక్కడైతే వీడియో ఏం తీయలేదు, మేమైతే శారీస్ పర్చేస్ చేసాము. ఇంకా ఇక్కడైతే మైసూర్ ప్యాలెస్ అండి, ఇది నార్త్ గేట్ నుంచి అయితే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ వస్తుంది మనకి. స్లిప్పర్స్ అనేవి మనము మన వెహికల్స్లోనే వదిలేయడం బెటర్, ఎందుకంటే అక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర చాలా క్యూ అనేది ఉంటుంది. మళ్ళీ మనం ఇంకొక వే నుంచి వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి చెప్పులు కలెక్ట్ చేసుకొని రావడం అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నట్లు మేమైతే అన్నీ బస్లోనే వదిలేసి వెళ్ళాము. చూసారా, ఇదంతా మనకి మైసూర్ ప్యాలెస్ సరౌండింగ్స్ ప్యాలెస్ అండి. మనకు కనిపించేది ఇక్కడంతా బయట గ్రీనరీ అంతా ఉంది కదా, అది జస్ట్ పార్క్ టైప్ అట్లా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఎంటర్ అయితే అయ్యామండి ప్యాలెస్లోకి. మేమైతే ఇది సెకండ్ టైం వెళ్ళడం మైసూర్ ప్యాలెస్కి. 2022 డిసెంబర్లో వెళ్ళినాము, మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాము. ఇవన్నీ పెయింటింగ్స్ అండి, అంటే అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవనశైలి ఎలా ఉండేది. ఇది వచ్చి వాళ్ళ బెటాలియన్ అనమాట, ద ఫస్ట్ బెటాలియన్ మైసూర్ అనేసి. ఇట్లా అన్నీ అయితే పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఆర్కిటెక్చర్ అంతా చూసారా, చాలా చాలా బాగున్నాయండి. అంటే ఇంకా ప్యాలెస్కి మనం చూడడానికి వెళ్ళేది ఆర్కిటెక్చరు, పెయింటింగ్స్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కోసమే కదా. చాలా చాలా బాగుంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క విధంగా అలా అంతా పెట్టి చాలా బాగుందండి పెయింటింగ్స్ అంతా కూడా. ఇంకా మీరు ఇక్కడ చూసారంటే దాల్మందరం అంతా అదంతా శాండిల్తో చేసిందే ఉన్నట్లు ఉంది, ఎందుకంటే మైసూర్ మనకి ఫేమస్ శాండిల్వుడ్ కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైసూర్ మహారాజు మొత్తం ఫ్యామిలీ ఒక ఫొటోస్ అన్నవి ఇక్కడైతే ఉన్నాయి అండి. మనం వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మనకైతే కిందనే ఉన్నాయి. పిక్చర్ కిందనే మనకి నేమ్ బోర్డ్స్ కూడా పెట్టారు, ఈజీగా మనం అయితే తెలుసుకోవచ్చు. మీరు ఇంకా ఇక్కడ మహారాజా వారి గురించి తెలుసుకోవాలంటే వీళ్ళకైతే ఒక జనరేషన్కి మాత్రమే కిడ్స్ ఉంటారు, ఇంకొక జనరేషన్కి అయితే ఉండరు అనేది అయితే అందరికీ తెలిసిందే. ఆ జనరేషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంత మనకి మొత్తం మెడికల్స్లో బాగా వచ్చింది కాబట్టి మేబీ ఈసారి వాళ్ళు ఏమన్నా సరోగసి ఆ టెస్ట్ ట్యూబ్ అలాంటివి ఏమన్నా ట్రై చేయొచ్చేమో. బట్ నాకైతే అంత డీటెయిల్గా తెలియదండి. నాకు తెలిసింది అయితే అదొకటి కొంచెం తెలుసు కాబట్టి అది మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఒకవేళ తప్పైతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలా కాదు ఇది అనేసి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను కదా.
ఇక్కడ చూసారా, ఇది మనం ప్యాలెస్లో నుంచి ఇలా బయటికి చూస్తే కనుక వ్యూ అనేది ఇలా ఉంటుంది. అంటే ఇది అవుట్ సైడ్ ప్యాలెస్ కాదు, ఇన్సైడ్ ప్యాలెసే, మధ్యలో పెద్ద హాల్ లాగా ఉంది, అలా ఉంది. ఇక్కడంతా మనకి పిరంగులు అంటారు కదా, అంటే యుద్ధాలప్పుడు వాడేవి అనుకుంటాను, అవన్నీ అయితే కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. ఇవన్నీ కూడా మనం అయితే చూడొచ్చు. ఇవన్నీ వచ్చేసి మనము వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సింగ్ టేబుల్స్, చైర్స్ అవి కూడా అన్ని ఇక్కడైతే డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడైతే బయటకు వచ్చామండి. బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఆ ప్యాలెస్ సరౌండ్ లోపలే అండి. ఇక్కడైతే మనకి ఎలిఫెంట్స్కి వాళ్ళు యూస్ చేసింటారు కదా ముందర, అంటే ట్రంక్కి పెట్టింటారు కదా, అవన్నీ అయితే ఇట్లా డిస్ప్లేలో పెట్టినారు. అవి కూడా అయితే చూపిస్తున్నాను విహాన్కి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి అక్కడ కొన్ని బుక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడైతే టెంపుల్ కూడా ఉందండి, శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్ అండి. బట్ మేమైతే విజిట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ టైం లేట్ అవుతే మనకి రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి. ఇంతే అండి. ఈ వ్లాగ్ మీకు కన్నా నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బాయ్ బాయ్.